ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చేసి పెడతానన్నా వినలేదు. లక్ష్మి వచ్చే వరకు ఊరుకోలేదు. ఇప్పుడు లక్ష్మి వచ్చేసరికి అవసరం లేదు అంటున్నావు. పర్వాలేదు అంకుల్, అమ్మని చూశాను కదా, తనని కలుసుకున్నాను కదా, నాకు అదే చాలు. అసలే తను అలసిపోయి ఉంటుంది. ఇప్పుడు నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే ఏం బాగుంటుంది చెప్పు? అమ్మేం ఫీల్ అవుదులే లక్కీ, నువ్వు కావాల్సింది చెప్పు, అమ్మ చేసి పెడుతుంది. పర్వాలేదులే జున్ను. సరేలే, నీ ఇష్టం. ఇంతకీ మీ ఇంటికి ఎవరో కొత్త ఆంటీ వచ్చారట? తను ఇంచుమించు నాలాగే ఉందట. ఇంచుమించు కాదమ్మా, అచ్చు కుద్దినట్టు నీలాగే ఉంది. అమ్మా, నువ్వు కూడా రావచ్చు కదా. ఎంచక్క నీలాగే ఉండి ఇంకో మనిషిని నువ్వు చూసుకోవచ్చు కదా. మీ ఇంట్లోనే ఉంటుంది కదా, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి చూసిపోతానులే. అలా కాదమ్మా, మనలా ఉన్న వాళ్ళని మనం చూసుకుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా, చాలా సర్ప్రైజింగ్ గా కూడా ఉంటుంది. అందుకే నాతో పాటు రావచ్చు కదా. నన్ను డ్రాప్ చేయడానికి వస్తే నువ్వు కూడా ఆంటీని చూసినట్టు ఉంటుంది. అవునా? సరే అయితే పద, వస్తాను. అమ్మేంటి వచ్చేస్తా అంటుంది? అమ్మే సంయుక్త ఆంటీ అయితే ఇలా అన్నది కదా. ఏంటి లక్కీ ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. నిజంగా నాతో వస్తావా? అదేంటి లక్కీ అలా అంటావు? దాని అర్థం రావద్దనే కదా. అలా అని కాదమ్మా, నువ్వు రావేమో అనుకున్నాను. ఎందుకలా అనుకున్నావు? ఆ అమ్మాయిని చూడాలని నాకు కూడా ఉంటుంది కదా. సరే అయితే పద వెళ్దాం. ఏం వద్దు, నేను వస్తాను అన్నప్పుడు నువ్వు ఓకే అనలేదు, అందుకే నేను హర్ట్ అయ్యాను. అమ్మా, నిన్ను హర్ట్ చేసినందుకు సారీ. వెళ్దాం పదా. సరదాగా అన్నానులే, ఇంకెప్పుడైనా వస్తాను, సరేనా? నాకు తెలుసమ్మా, నువ్వు రావు. నువ్వు లక్ష్మిలాగే వచ్చేస్తే అక్కడ సంయుక్త ఆంటీలాగా కనిపించడం కష్టమవుతుంది కదా. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. సరే అమ్మా, పద. డ్రైవర్తో చెప్పి నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.